చెప్పవు A to Z రికార్డ్ అయింది అక్కడ. అది మేమేం చెప్తున్నాం, నీ తీసుకెళ్లి సార్ కప్ చెప్తే మాకేం ఉండదు, డైరెక్ట్ తీసుకెళ్లి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఎక్కించి నిన్ను వదిలేస్తాం. అర్థమవుతుందా? తెలియదు సార్ నాకు. మాదాపురం చెప్పావు, మాదాపురం చెప్పు. మాదాపురం చెప్పావా లేదా నువ్వు? సార్ ముగ్గురు నా పిల్లలు కూడా సార్ కప్ చెప్పామంటావా? ఒకటే మాట ఎన్నొద్దు. మాదాపూర్ తీసుకెళ్తే వాళ్ళు ఎక్కిస్తావా, పిలిపించి వాళ్ళు ఎక్కిస్తావా? ఒకటే మాట. భయపడే మాట వద్దు, అన్ని రికార్డ్ అవుతున్నాయి. నువ్వు భయపడలేదు, నువ్వు భయపడలేదు చేస్తారని చెప్పని రాలిపోయినాయి. అట్లా చేసే వాళ్ళు ఇట్లా ఉండరు సార్. ఏ స్టైల్ వాళ్ళది అసలు ఒక విధంగా ఉంటారు, ఇట్లా లేకుంటారు సార్ వాళ్ళు. అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే అలాంటి సర్కిల్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. నిన్ను లోపల అయితే మొత్తం బయటకు వచ్చింది, లేరు నిన్ను లోపల అయితే మొత్తం తెలిసింది, బయటకు వచ్చింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆల్రెడీ. లేదు అక్కడ ఉన్నా కానీ నేను లోపల కూర్చోబెడితే మొత్తం బయటకు వస్తుంది, ఎవరున్నారు ఏందన్నది మొత్తం తెలుస్తుంది. అంతా రికార్డ్ అవుతుంది. ఇదిగో అంతా రికార్డ్ అవుతుంది ఇక్కడ. ఆల్రెడీ చెప్పింది అంతా రికార్డ్ అవుతుంది ఇందు లోపల. ఆల్రెడీ సర్కిల్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. ఇక్కడ నుంచి మర్డర్లు, కిడ్నాప్లు ప్లాన్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి మనుషులు వెళ్తున్నారు అని ఒక మనిషిని తీసుకొచ్చి కూర్చోబెడితే స్టోరీ అంతా వచ్చిందని మాకు తెలిసి మేము ఈ ఆపరేషన్ చేసాం. అయిపోయింది. ఇప్పుడు నేను లోపలికి కూర్చోబెట్టి సారాలుగా చెప్తే ఎస్ఐ గారు వచ్చారంట, మెసేజ్ పెట్టారు. వచ్చారంట. సరే సరే పోయినాం. ఎక్కడ ఉన్నా సర్కిల్ కాకపోతే మాకు నెంబర్లు లేవు. నెంబర్ లేకపోయినా కానీ సర్కిల్ అయితే ఉంది కదా. ఇక ఎక్కడ ఉందో సర్కిల్ కాకపోతే అంటే ఎక్కడ ఉంటారో తెలియదు. తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ సర్కిల్ వీడియో ఉంది. నువ్వు చేస్తున్నావు మేము అనట్లా. తెలిసిన ఈ గ్రూప్ లో ఇక్కడ ఉండే గ్యాంగ్ లో ఉన్నారు, బయటకు వచ్చింది అంతే. అది లోపల కూర్చోబెడితే సరిపోద్ది. మనం చేయలేదు సార్. నువ్వు చెయ్యకపోయినా కానీ అంటలేదు. ఆ గ్రూప్ కావాలి మాకు. అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా సార్ ఒకళ్ళు తీసుకురమ్మన్నారు, ఎవరో ఒకళ్ళు తీసుకురండి, మనిషి డౌట్ ఉన్న మనిషిని అన్నారు. మాకు డౌట్ ఉన్న మనిషి ఎవరు లేక ఒకరిని ఎక్కితే ఆగుదామని అనుకున్న ప్లాన్ చేసాము. ఓపెన్ అయిపోయాను. అక్కడి నుంచి ఓపెన్ అవుతావేమో అనుకున్నాం కానీ ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు ఓపెన్ అయ్యావు నువ్వు. ఫోన్ చేయాలి ఎవరు. ఇప్పుడు వాళ్ళని పట్టించు, నిన్ను వదిలేస్తాం. వాళ్ళని పట్టించు, నిన్ను వదిలేస్తాం. ప్రతి ఒక్క నెంబర్ ఇలా ప్రతి ఒక్క నెంబర్ ఫోన్ చేయండి సార్. పోయిందేముంది, ప్రతి ఒక్క నెంబర్ ఫోన్ చేయండి. ఇంట్లో ప్రతి ఒక్క రిసీవ్డ్ కాల్ కా నుంచి మొత్తం ప్రతి ఒక్క నెంబర్ ఫోన్ చేయండి. ఈ బుక్ మీద రాసి పెట్టుకున్నావేమో. అవన్నీ పర్సనల్ గా పెట్టుకుంటారు కదా. ఇలాంటి కిడ్నాప్ లో మటలు చేసేది అయితే లేదు కానీ కిడ్నాప్ చేసేది అవుతుంది. మొత్తం రికార్డ్ అవుతుంది లోపల. మొత్తం ఇక్కడంతా ఆన్లైన్ రికార్డ్ అవుతుంది. నేను ఒకటే చెప్తున్నా రాజు, నేను ఒకటే చెప్తున్నా, మేము స్పెషల్ డిపార్ట్మెంట్ ఒకటే చెప్తున్నా, వాళ్ళు పట్టించేసాం అనుకో, మేము డైరెక్ట్ పట్టుకుంటే మాకు కొంచెం ప్రమోషన్లు మాకు ఉండి మాకు ఉంటాయి, బోనస్లు అవి ఉంటాయి. బాబ్జీ గారికి ఇంత తెలివితేటలు వచ్చినాయేంటి? నిన్ను తీసుకెళ్లి సార్ గారు చెప్తే ఆయన నిన్ను ఇంట్రాగేషన్ చేసిన విధంగా ఆయన చేసుకుంటే వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుంది, నాకేముంటుంది. కాబట్టి నేను ఏమంటానంటే, నడు మాదాపూర్ అన్నావు కదా, మాదాపూర్ వెళ్ళిపోదాం. ఇప్పుడు డైరెక్ట్ మాదాపూర్ వెళ్ళిపోదాం. మాదాపూర్ లో పిలిపించు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు కార్లు ఎక్కించు, పని వచ్చిందని చెప్పి పిలిపించు. తెలియదు కదా సార్ నాకు. మాదాపూర్ అని చెప్పు. మాదాపూర్ అని చెప్పి అనలేదు సార్. కాకపోతే ఎక్కువ ఉంటాను, కాకపోతే తెలియదు, కాకపోతే నెంబర్ నా దగ్గర. రాజు చెప్పావు కదా ఉన్నారు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎట్గారం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఏంది అంటే యూనిఫామ్ లో లేరు కదా అనుకుంటున్నావు, లేకపోతే ఏమనుకుంటున్నావు? మాదాపూర్ లో అని చెప్పావు, A to Z రికార్డ్ అయింది అక్కడ. అది మేమేం చెప్తున్నాం, నీ తీసుకెళ్లి సార్ కప్ చెప్తే మాకేం ఉండదు, డైరెక్ట్ తీసుకెళ్లి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఎక్కించి నిన్ను వదిలేస్తాం. అర్థమవుతుందా? తెలియదు సార్ నాకు. మాదాపురం చెప్పు. మాదాపురం చెప్పు. మాదాపురం చెప్పావా లేదా నువ్వు? మాదాపురం వెళ్ళిపోతాం డైరెక్ట్. వేరే వాళ్ళు ఇట్లా అనుకుని చేసిన సార్. వేరే వాళ్ళు ఉంటుంది కాలు మోగుతా నాకు ఫోటో టికెట్స్ బుక్ చేద్దాం. ఇప్పుడు మనం తీసుకెళ్ళి లోపల అడిగితే ఏం రాదు కదా, మనం డైరెక్ట్ అటువైపు పర్సన్ తీసుకొచ్చాను, మన ప్రమోషన్లు ఉంటాయి. నేను నిన్నేం అనట్లేదు రాజు, నువ్వెందుకు ఎడుతున్నావు? నిన్నేం అనట్లా. ఎవరు కిడ్నాప్ చేసేవాళ్ళు ఎవరు? మాదాపూర్ వెళ్ళిపోతాం డైరెక్ట్. మీరు అన్నందుకు ఏదో నేను బయటికి తప్పించుకుని వెళ్ళిపోదాం అని చెప్పి అంటే తప్పించుకుని వెళ్ళిపోయి ఆ పని అలవాటు లేదు, భయపడి నా మాట అన్నా సార్. అమ్ముతున్నామో గానీ లేదు మర్డర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారంటే లేరు, కిడ్నాప్ చేసే వాళ్ళు ఉన్నారన్నావు. అది చెప్పాడు. వద్దు, మొత్తం రికార్డ్ అవుతుంది లోపల. వద్దు, నేను ఏం చెప్తున్నా, నువ్వు ఆ మనుషులు పట్టించాయి, నేను నిన్ను వదిలేస్తాం.
సార్ నీ కాలు మొక్కుతా సార్. లేదు తీసుకెళ్ళి ఎస్ఐ కప్ చెప్పమంటే అప్ చెప్పేస్తాను. పిల్లోడిని అట్లా చేస్తామన్నా అనుకుని భయపడి చెప్పిన సార్. ఎస్ఐ కప్ చెప్పామంటే అప్ చెప్పేస్తానబ్బా. సార్ నీ కాలు ఎస్ఐ కప్ మొక్కుతా చెప్తే సార్. మా గేమ్ రాదు. అది డైరెక్ట్ ఎవరైతే కిడ్నాప్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు పట్టుకుని వద్దు. సార్ మీ కాలు మొక్కుతా. నేను ఇక కూల్ చేసుకుంటాను సార్. మా బిడ్డ కొడుకు ఈయనే ఉన్నారు సార్, ముగ్గురు నా పిల్లలు కూడా. సార్ కప్ చెప్పామంటావా? ఒకటే మాట ఎన్నొద్దు. మాదాపూర్ తీసుకెళ్తే వాళ్ళు ఎక్కిస్తావా? పిలిపించి వాళ్ళు ఎక్కిస్తావా? ఒకటే మాట. నాకు తెలియదు సార్. నేను వద్దు. భయపడే మాట అన్నారు సార్. వద్దు. అన్ని రికార్డ్ అవుతున్నాయి. నువ్వు భయపడలేదు. నువ్వు భయపడలేదు. వదిలేస్తారని చెప్పని ఇట్లా లేదు లేదు, నువ్వు భయపడలేదు. నాకు తెలుసు, నీకు తెలుసు, సైకిల్ తెలుసు. ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ నుంచి. అక్కడ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కిడ్నాప్లు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, ఇక్కడ నుంచే చేస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు వద్దు. మొత్తం గవర్నమెంట్ మీద పెద్ద ప్రెషర్ పడింది తెలుసా. రోజు ఇన్ని మర్డర్లు, ఇన్ని కేసులు యాడ్ నుంచి చేస్తున్నాయి. ప్రతి అడ్డలోనే జరుగుతున్నాయి. ఇలాంటిది అడ్డ మీద పెట్టేశారు డైరెక్ట్. మీరు డైరెక్ట్ అవన్నొద్దు, డైరెక్ట్ అడ్డ మీద పెట్టేశారు ఈ వ్యాపారాలు. మీరు కిడ్నాప్లు అన్ని కూడా ఇక్కడ అడ్డ మీద నుంచే ప్లాన్ చేస్తున్నారు. పనికి వెళ్ళడానికి అని వచ్చారా లేకపోతే మర్డర్? వద్దొద్దు. నువ్వు నేను అవన్నొద్దు రాజు. నేను తప్పిస్తా సీఏ గారికి అప్ చెప్పేశాను అనుకో, ఆయన ఇంటర్గేషన్ చేసే విధంగా ఆయన చేసుకుంటాడు. నాకు తెలియదు ఇంక చెప్తున్నా. కాకపోతే నాకు ఏంటంటే ప్రమోషన్ రావాలి, మాకు ఏమైనా బెనిఫిట్స్ వస్తాయి. డైరెక్ట్ అసలు పట్టుకోవాలి సార్. నీ కాలు పని చేసేటప్పుడు నాది సార్. నీ కాలు ముక్తా సార్. నీ కాలు ముక్తా సార్. ఆ సీట్ బెల్ట్ వేసుకుని నువ్వు పారిపోయేటట్టు నువ్వు చూస్తుంటే ఏం పారిపోయి డైరెక్ట్ ఎస్ఐ గారు వచ్చారండి ఆల్రెడీ. ఎస్ఐ గారికి అప్ చెప్తే ఆయన చూసుకుని ఆయన పట్టుకుని కార్లు ఎక్కించుకుని జీప్ ఎక్కించుకుని తీసుకెళ్తాడు. ఆయన ప్రమోషన్లు వస్తాయి, మనకేం వస్తాయి? మాదాపూర్ వెళ్ళిపోతాం. డైరెక్ట్ మాదాపూర్ వెళ్ళిపోతాం సార్. మీ కాలు ముక్తా సార్. అక్కడ వాళ్ళని ఎక్కించేసి నువ్వు దిగేసారు. మీ కాలు ముక్తా సార్. ఇలాంటివన్నీ మేము నమ్మం కానీ మాకు ఇవన్నీ మేము చాలా చూసాము. మాదాపూర్ లో వాళ్ళని ఎక్కించేసి మనం దింపేద్దాం. మాదాపూర్ లో దించేస్తాను నేను. ఈ మాదాపూర్ ని దించేద్దాం. పిలిపించు. తప్పిస్తానని నేను ఇట్లా అనుకున్నా సార్. ఏంటి మమ్మీ ఎవడీడు? వద్దు, ఇవన్నీ వద్దు. మేము ఎన్ని చూస్తాం, పొద్దున్న వేస్తే ఇలాంటి కేసులు మేము ఎన్ని చూస్తాం. గంజా కేసులు, డ్రగ్ కేసులు ఇవన్నీ మేము పడుతున్నాం. మాకు ఇప్పుడు ఏంది డైరెక్ట్ అడ్డ మీద మీరు పెట్టేశారు. కిడ్నాప్లు, మర్డర్లు అన్ని అడ్డల మీద చేస్తున్నారు మీరు. వద్దు రాజు, వద్దు. వాళ్ళు పట్టించి 10,000 ఇస్తాను నేను. నాకు ప్రమోషన్ వస్తుంది. నేను చెప్తున్నా కదా, నాకు ప్రమోషన్ వస్తుంది. నేను 10,000 ఇస్తాను. పట్టించు నువ్వు. మనం నిజం చెప్పట్లేదు. గన్నాడు నిర్మల్ నడికిలో ఉందా? వద్దు. యూనిఫామ్ కూడా కిలో ఉంది కానీ వద్దు, కానీ అదంతా వద్దు. కానీ 10,000 ఇస్తాను. నువ్వు వాళ్ళు పట్టించినది 10,000 ఇస్తాను. నీ పేరు రాదు. వద్దు. వాళ్ళు ఏమైనా పిలిపీకు, వాళ్ళు ఏమైనా పిలిపీకు. వాళ్ళు వద్దు. ఎవరికి ఫోన్ చేయకు. ఫోన్ హ్యాండ్ ఓవర్. ఏం చెప్పు. ఇప్పుడు వాళ్ళు పట్టిస్తావా? తీసుకెళ్ళి ఎస్ఐ గారికి చెప్పాను నేను. ఇంకా ఏం మాటలేవు, రెండే మాటలు. తెలియదు నన్ను వదిలేస్తారా? నేను ఇట్లా చెప్పినా సార్. నువ్వు ఆల్రెడీ ఒప్పుకున్నావు. నువ్వు ఆల్రెడీ రికార్డ్ అవుతుంది ఇక్కడ అంతాను. చూడు ఇక్కడ మొత్తం అంత లైవ్ రికార్డ్ అవుతుంది. మాకు నన్ను వదిలేస్తారని చెప్పాను ఇట్లా అనుకున్నా సార్. లేదు సార్. నీ కాలు మొత్తం సార్. సారా చెప్పు. సారా చెప్పు. సారా చూస్తా ఉంటాడు. సారా చెప్పు. సార్ కాల్ సార్. నన్ను వదిలేస్తారని ఇట్లా అనుకున్నా సార్. నీ కాలు మొక్తా సార్. నన్ను వదిలేసి నన్ను తప్పించుకున్నాము. ఈ పని ఎస్ఐ గారు సార్. ఎస్ఐ సార్. నీ కాలు మొక్తా సార్. ఇట్లా తప్పించుకుందామని ఇట్లా చేసిన సార్. నీ కాలు మొక్తా సార్. నన్ను వదిలేస్తారని నేను ఇట్లా చెప్పిన. నీకు తెలీదా? నిజంగా తెలియదు సార్. అమ్మ తోడు సార్. ఇది మిరాజ్ సార్. గంజాయా? మిరాజ్ సార్. మిరాజ్ గంజాయి లోపల గంజాయి మెయింటైన్ చేస్తున్నారా? డ్రగ్స్ లేదు, ఏం లేదు సార్. మరి అది ఎందుకు తీసుకుంటు ప్యాకెట్ బయటికి? లేదు, మీరు ఉద్యోగులు మనం దూడేమో చూద్దామంటే బుక్స్ చెప్పు. సారా చెప్పేది సార్. సార్ తప్పేంది సార్. నేను మీకు ఇట్లా అన్నందుకు ప్యాకెట్ లోపల ఇట్టాయా ముందు? సార్ దగ్గర ప్యాకెట్ పెడితే ఉంది. ప్యాకెట్ లోపల ఇట్టాయా ముందు? సార్ దగ్గర ప్యాకెట్ పెడితే ఉంది. సార్ కాలు మొక్తా సార్. నాకు తప్పైంది. తప్పించుకుందామని చెప్పి చేసిన సార్. ఏదో ఉన్నారు చూపిస్తాను ఎట్లా చేద్దామని చెప్పి తప్పించుకున్నా సార్. ఇట్లా అనుకున్నామని చేసిన అంతే. నిజంగానే తెలియదా? లేదు సార్. ప్లీజ్ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. అటువంటి పనులు మనకు అలవాట్లు. ఎప్పుడు పని చేసుకుంటాం సార్. దయచేసి నన్ను అట్లా ఏం చేసుకోకండి. నా పిల్లలు కూడా ముగ్గురు ఉన్నారు. నా భార్య కూడా ఉంది ఆల్రెడీ. ఇప్పుడు సరే పని చేసి కెమెరా ఆపుతాం కానీ కెమెరా ఆపు. ఫోన్లో ఆపావా? ఓ 10,000 వదిలేస్తా. మాట్లాడతా నువ్వు. ఓ 10,000 వదిలేస్తా. చూడండి సార్. ఓ 10,000 అబ్బా వదిలేస్తాము. ఏమొచ్చింది నాకు? పొద్దు నుంచి నీతోనే ఉన్నాను నేను. ఇన్ఫర్మేషన్ తెలుసు కూడా నాకు. ఇదేంటిది? రికార్డింగ్ బ్లూటూత్. ఏదో పని చేసి ఫోన్ నా దగ్గర పెడతాను. నా నెంబర్ ఇస్తాను. ఫోన్ నా దగ్గర ఉంటుంది. 10,000 ఇచ్చి ఫోన్ ఎట్టుకెళ్ళి. పొద్దున్న కాల్ చేస్తున్నారు. హలో సార్. చూసినట్టున్నారు వీడియో. రాజు అండి. రాజు చూసారా? ఇంటి పేరు ఏందమ్మా? ఇంటి పేరు మీ ఇంటి పేరు అంటే ఏంటి?
ఇక్కడ ఇక్కడ మీ ఇంటి పేరు అక్కడ అంటే అక్కడ ఒకటి ఉంటది, ఇక్కడ ఒకటి ఉంటదా? ఇక్కడ ఉన్నదా? ఇంటి పేరు అంటే ఇది కాదు, మీ ఏమంట సర్నేమ్, మీ ఇంటి పేరు రాజు అంటే సార్ ఇంటి పేరు అడిగితే ఇంటి పేరు అంటే అక్కడ విలేజ్ అంటున్నారా లేకపోతే ఇక్కడ ఇక్కడ అంటున్నారు? ఇంటి పేరు మీ ఇంటి పేరు మేకలోళ్ళు అంటారు సార్. మేకలోళ్ళ రాజు. మేకల రాజు, మేకలోళ్ళ రాజు, మేకలోళ్ళ ఇంటి పేరు తిప్పలు మేకలోళ్ళు అంటున్నారు. అవును సార్, తెలియదు అంటాడండి. నేను అటు పని చేసుకోవడం ఫార్మాలిటీ సార్ పని చేసుకోవడం ఇప్పుడే సారు మాట్లాడుతున్నారు. ఇప్పుడే మాట్లాడుతున్నారు. అయిపోయిన కాల్ చేస్తాను సార్. అట్లా చేసేటువంటి కాదు సార్. నేను ఫార్మాలిటీస్ ఫార్మాలిటీస్ లో ఏం లేవు. ఇది పేరు దూకి పారిపోయాడు అని చెప్తాము. 10,000 ఇస్తారు, మనం తీసుకుందాం. దూకి తీసుకుందాం. మళ్ళీ ఆయనకి మనం కష్టపడి ఆయనకి ఇవ్వడం ఏంది? వెళ్ళిపోయాడు, దూకి వెళ్ళిపోయాడు అని చెప్తా. కెమెరా ఆన్ చేస్తాను, డోర్ ఓపెన్ చేసి నువ్వు పారిపోయినట్టుగా 10,000 ఇచ్చేసి నువ్వు పారిపోయినట్టుగా నువ్వు చేస్తే మేము అది కెమెరా ఆన్ చేసుకుంటే సిమ్ ఇచ్చే సెల్ తీసుకెళ్ళాను సార్. సిమ్ ఇచ్చి సెల్ తీసుకెళ్ళా. డబ్బులు లేవు సార్. అట్లా 10,000 పట్టుకొచ్చి సెల్ ఎట్టుకెళ్ళా. నీ నెంబర్ నువ్వే ఫోన్ చేసుకో. నేను నా నెంబర్ ఎందుకు ఇవ్వడం? మళ్ళీ సార్ వాళ్ళకి వెళ్ళి నువ్వు కంప్లైంట్ పెట్టి పలానా నెంబర్ ఇచ్చారు ఇవన్నీ అంటే మాకు నువ్వు ఇచ్చే 10,000కి మాకు మాట వచ్చింది. తీసుకుంటే తీసుకొస్తా. రికార్డర్ కాదు, బ్లూటూత్ సార్. బ్లూటూత్ సార్. అదే తీసుకుంటామంటే తీసుకుంటా సార్. నేను అది వద్దంటలేదు సార్. నేను 10,000 ఇయ్యబ్బా. 10,000 ఇచ్చి వదిలేస్తాం కదా. ఏంది ఎంత ఫోన్ లో ఏమున్నాయి? ఫోన్ పే, గూగుల్ పే ఉన్నాయి. చెక్ చేసుకో సార్. ఎన్ని ఉంటే అని కొట్టుకో. నేను ₹1 లేనందుకు అసలు ఇంట్లో ఇబ్బందులు పడి బయటికి వెళ్తా సార్. చెప్తే ఫోన్ పే, గూగుల్ పే ఉందా నీకు? చూడు సార్. సార్ లేదు సార్. ఫోన్ పే, గూగుల్ పే లేదా? లేదు లేదు. ఎవరికైనా ఫోన్ చేసి 10,000 కొట్టించు. మేస్త్రి కూడా ఆల్రెడీ అందుబాటులో లేడు సార్. ఏమి రాకుండా ఏమి లేకుండా ఎట్లా అబ్బా? నాకు అర్థం కాదు. ఊరికే నీకు గంట నుంచి స్ప్రింగ్ ఆపరేషన్ చేసి మేము నిన్ను పట్టుకున్నాము. స్ప్రింగ్ ఆపరేషన్ చేసి మేము నిన్ను పట్టుకున్నాము. నువ్వేమో ఆలబట్టి అంటే ఆలబట్టి సరే 10,000 మేము తిరుగుతున్న దానికన్నా మాకు ఖర్చు రాదు కదా. పెట్రోల్ అయ్యి ఉంటుంది ఇప్పుడు 5,000 5 కిలోమీటర్లకి తీసుకోవడం తీసుకోండి సార్. కాకపోతే మేము డ్యూటీ చేస్తాం. మార్నింగ్ వచ్చి 6 గంటల నుంచి కూర్చున్నాం మేము ఎవరు దొరుకుతారా అని. సార్ నేను కాదంటున్నా సార్. ఉన్న వస్తువు చెప్తున్నా. ఫోన్ కూడా తీసుకోవడం తీసుకోండి. పోయింది ఏం లేదు. నేను అట్లా చేసేవాడిని కాదు సార్. చేసేవాడు ఇట్లా మాట్లాడాడు సార్. అలాగుంటాడు. పట్టించు అంటే పట్టిడు. ఏందబ్బా పరిస్థితి? నేను అట్లా చేసేవాడిని కాదు సార్. తీసుకోవడం అంటే తీసుకోండి. డబ్బులు లేవు సార్. తినడానికి కూడా లేవు. ఫోన్ ఇచ్చేసి నువ్వు 10,000 పట్టి వచ్చి ఫోన్ ఎట్టుకెళ్తావా? ఎంత ఉంటుంది ఫోన్ ఇది రేటు? 2-3 వేలు సార్. అది ఎంత 2-3 వేలు. పెద్ద కెమెరాలు ఉన్నాయి కదా పెద్దవే. లేదు టెక్నో చూడికి ఇంకా చిన్న ఫోన్. అది మామూలుగా అంతేనా? చిన్న ఫోన్. అది పెద్ద ఐఫోన్ కాదు, ఇది కాదు. మరి 10,000 ఇచ్చి పట్టుకెళ్తావా? సరే ఒక 5,000 ఉన్న కొట్టు సార్. మేము మార్నింగ్ నుంచి కష్టపడి డ్యూటీ చేసిన దానికి నేను అప్ చెప్తే కనీసం సార్కి ఏదన్నా అప్రిషియేట్ అన్న దొరుకుతుంది మాకు. అది నువ్వు మాదాపూర్ బడ్డించంటే మాకు ప్రమోషన్లు వస్తాయి. సరే సార్. నా పని చేయలేను సార్. అట్లనే నేను అంటున్నాను. తప్పించుకోపోదాము. ఏదో పని చేయలేదు. నాకు పిల్లలు ఉన్నారు అని చెప్పి సారే చెప్పు. కెమెరా ఆన్ చేయి వెళ్ళిపోతున్నాను సార్. నేను డబ్బులు అడుగుతున్నారంట సార్. అడుగుతున్నారంట మరి ఫార్మాలిటీ అడుగుతున్నారంట. లేవు సార్. నువ్వు చెప్పేసి సారే చెప్పేసి సార్. డబ్బులు లేవు సార్. బ్లూటూత్ ఫోన్ తప్ప ఆడికి ఇంట్లో బియ్యం కూడా లేవు సార్. మాకు ఇచ్చానని చెప్తావు మళ్ళీ. మాకు ఇచ్చానంటే మా సార్ మాకెందుకని. పిల్లలు ఉన్నారు సార్. తిండికి కూడా లేదు. వర్షం మారుతుంది. అడ్డ మీదకి వచ్చి పడేది సార్. నేను అటువంటి పని చేసేటువంటి కాను. చూడండి సార్. నేను అటువంటి కాను. మొత్తం పని చేసి ఎంట్రుకలు కూడా రాలిపోయినాయి. అట్లా చేసే వాళ్ళు ఇట్లా ఉన్నారు సార్. ఏ స్టైల్ వాళ్ళది అసలు ఒక విధంగా ఉంటారు. ఇట్లా లేకుంటారు సార్ వాళ్ళు. అంటే అలా చూసావు ఆల్రెడీ నువ్వు అలాంటి నువ్వు ఎట్లా తెలుసు? ఆ హెయిర్ స్టైల్ అదంతా అలా ఉండదు. కార్లు బైక్లు అవి ఉంటాయి కదా సార్. వాటి చేసేట వాళ్ళకు. కానీ నాకు బైక్ లేదు, ఏం లేదు. ఏదంటే తో పాటు పని చేసుకొని ఎమ్మడి తిరిగి బతుకుతున్నా. సరే అయితే వదిలేయమంటాను నిన్ను. వదిలేను సార్. మీకు ఆల్మోస్ట్ చేసేటోని ఏమి ఉపయోగం లేదు. నిన్ను పట్టుకుని ఎంతసేపు మాట్లాడి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నా కూడా మాకు ఏమి ఉపయోగం లేదు. నాకు అదే చెప్తున్నా కదా సార్. ఆలోచిస్తున్నా నేను. అదే చెప్తున్నా కదా సార్. అవుతుందని చెప్పి నేను అంటలే కదా సార్. స్టేషన్ వచ్చేసింది చూడు మరి.
ఏమనుకోకండి. స్టేషన్ వచ్చేసింది, 2 సెకండ్లు అడుగు పెడితే స్టేషన్ లోను. ఎంత ఉంటే అంత చేదు పెట్టి రాజేసి. ఇక్కడ ఆపుతున్నాను, నువ్వు ఆలోచించు. ఇదిగో నేను ఇక్కడ ఆపుతున్నాను కారు, 2 అడుగులు అయితే స్టేషన్, మన స్టేషన్ ఇది. సార్ మీకు కాలు మొక్కుతా సార్, తీసుకువెళ్తాం అంటే 2 తీసుకెళ్ళాలి. వద్దు. నా దగ్గర 1 రూపాయలు లేవు సార్, ప్లీజ్ సార్. నా ఒక్కరు ఇంత కాకపోతే 2 దెబ్బలు కొట్టి పంపేయండి, పోయింది ఏం లేదు. ఒకటే నేను ఓ మాట చెప్తాను, నేను 2 దెబ్బలు కొట్టి 10,000 పంపేయండి. ఇస్తావా, పట్టేస్తే నేను ఇస్తా 10,000 నీకు. ఇంకా లాస్ట్ సార్. లేదు, 2 అడుగులు ముందుకే వేస్తే స్టేషన్ లోపలికి వెళ్ళిపోతుంది కారు. సార్. లోపల పెట్టేస్తాను స్టేషన్ లో. సార్. సార్ కప్ చెప్పాలంటే నా అంత జాలి ఉండదు, నేను ఇంకా ఆలోచిస్తా, జాలి పడతాను. సార్ అయితే జాలిగా ఉండదు. ఇంకా నీకు 3rd డిగ్రీనే డైరెక్ట్ లాఠీలే, సార్ లేవు సార్, లాఠీలు పెడతాడు ఆయన సార్, ఆల్రెడీ. డబ్బులు కూడా లేవు సార్, డబ్బులు కూడా లేవు సార్. నీ కాలు మొక్కుతా సార్. తీసుకోనా స్టేషన్ కి లోపలికి? ఫోన్ కాదు, ఫోన్ తీసుకోనా స్టేషన్ లోపల తీసుకోనా? ఫోన్ తీసుకో సార్, లోపల తీసుకోనా? ఫోన్ తీసుకో సార్. ఫోన్ కాదు, 10,000 నువ్వు 2,000 ఫోన్ నాకెందుకు 10,000 అంటే 10,000 ఎందుకు ఇస్తావు? నువ్వు 2,000 ఫోన్ చేతిలో పెట్టి. లేవు సార్, ప్లీజ్ సార్, నీ కాలు ముక్తా సార్, నీకు దండం చేస్తా సార్. నా పిల్లలు ఉన్నారు 3, ఆవిడైతే సార్ నన్ను ఒక్కని సార్, తల్లికి 3 4 లేదు, అన్నదమ్ములు లేదు సార్. సరే వదిలేసి దింపేస్తాను, వదిలేసి. ఇదంతా ఫ్రాంక్ వీడియో, ఇది ఏం కాదు, ఇది ఫ్రాంక్ వీడియో, ఊరికే సరదా చేసింది. ఇలాంటి జరుగుతున్నాయంట, ఇన్ఫర్మేషన్లు జరుగుతున్నాయి చూద్దాం సార్, ఇంట్లో కూడా ఇందులో కాదు, బయట ఇలాంటివి జరుగుతున్నాయి. బయట మనుషులు తీసుకుని వెళ్ళి కిడ్నాప్లు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. మేము సోషల్ వెల్ఫేర్ కోసం చేస్తున్నాం, అంటే సోషల్ అవేర్నెస్ అన్నమాట. జనాల్లో నువ్వు చెక్ చేస్తున్నావు మనుషులు ప్రవర్తన ఎలా ఉంది, డబ్బులు ఇస్తే పని చేస్తున్నారా లేదని. కీప్ ఇట్ అప్, నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావు, కీప్ ఇట్ అప్. నువ్వు 3 లక్షలు ఇస్తానన్నావు కూడా, నువ్వు పనికి ఒప్పుకోలేదు, ఐ అప్రిషియేట్. ఇలాంటివి మేము ప్రతి ఏరియాలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం, జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఎంత డబ్బులు ఇస్తున్నా కూడా ఇలాంటి పనులు చేయకూడదు. కొన్ని పనులు నువ్వు ఒప్పుకోలేదు, నీకు గిఫ్ట్ ఉంది, నీకు గిఫ్ట్ ఇస్తాను, నువ్వు ఒప్పుకోలేదు, అది మంచిది. ఎందుకంటే మేము ఇది ఒక సోషల్ వెల్ఫేర్నెస్ కోసం చేసే వర్క్ అనమాట. చేసేవాడు అయితే నువ్వు 3 లక్షలకు ఒప్పుకుంది, నువ్వు ఒప్పుకోలేదు, నువ్వు గ్రేట్. నేను చెప్తున్నాను కదా, 10 అవుతుంది, అట్లా ఉండాలి. మనోడు వేరే పని కన్నా వెళ్తాడు. సరే, మనోడికి అది ఇచ్చేసి అమౌంట్. సరే, ఓకేనా? ఇంకోటి, మన ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి. రాజ్ ఫన్నీ ఫ్రాంక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. రాజ్ ఫన్నీ ఫ్రాంక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. అండ్ ఇంకొకటి, ఇది లేడీస్ మేకప్ ఫేస్ వాష్, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని మేకప్ వేసుకునేది. సో ఇది అలాంటిది ఏమీ కాదు. రాజు వేరే పనికి వెళ్తాడు, తొందరగా ఇచ్చేసి. ఇది కూడా జనాలు చూపించాలి కదా, జస్ట్ ఫేస్ వాష్, ఇది ఆ ఫేస్ క్లీనింగ్ అనమాట. సో అలాంటిది ఏమీ లేదు, ఓన్లీ అవేర్నెస్ కోసం చేసిందే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ చెప్పేసి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ఇది దించుకో, జోబులో పెట్టుకో, హ్యాపీగా దించేస్తే పనికి వెళ్ళిపోతాడు. ఓకే, సరే, ధన్యవాదాలు సార్. అన్ని తీసుకున్నావా? ఫోను, తీసుకోండి, బ్లూటూత్ అన్ని ఉన్నాయి కదా. ఓకే, రైట్.